మెగాస్టార్ తర్వాత ఎవరైనా బ్లాక్ బస్టర్ డబ్బాలు కాదు 10 టైమ్స్ పండగనే ఇక ఎఫెక్ట్స్ కానీ ఎడిటింగ్ కానీ అంతా కిరాక్ సూపర్ ఉందన్న సినిమా మొత్తం అయితే ర్యాంప్ అంతే 2026 కొట్టేస్తున్నాం అంతే నో డౌట్ అంతే డబుల్ ధమాకా ఏంది 4 ఎన్నుంటే అనండి మెగాస్టార్ తర్వాత ఎవరైనా అదిరిపోయింది బ్రో ఇంకా ఊహించిన దానికన్నా డబుల్ త్రిబుల్లో ఉంది బ్రో ఎందుకంటే చిరంజీవి గారు మనం ఇంత బ్యాక్ వెళ్ళడం మనం 90s 80sలోని ఆ రేంజ్లో వెళ్ళడం ఇదే ఎందుకంటే ఈ మధ్యలో వచ్చినన్ని వేరే వెర్షన్ అనిల్ రావుపూడి గారు మాత్రం చాలా ఎక్సలెంట్గా తీశారు. సంక్రాంతికి డబల్ ధమాకా ఇంతున్నప్పటి నుంచి నేను లిటరల్లీ చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అమ్మ నాన్న కలిసి నాకు సినిమాకి తీసుకెళ్ళిపోతారు. అందులో చిరంజీవి సినిమా అంటే వెళ్ళిపోవడమే. సాటర్డే ఫస్ట్ డే సెకండ్ డే ఇవేం లేదు మా అమ్మ నాన్నకు కూడా. అసలు అంతే దాంట్లో ఆర్గ్యుమెంటే లేదు, దానికి ఆర్గ్యుమెంటే లేదు. అసలు డ్యాన్స్, డిస్కో, వెస్టర్న్, అసలు ఒక స్టెప్ మీరు చెప్పండి, ఆ స్టెప్ టాలీవుడ్లో ఎవరు మొదలు పెట్టారో నేను చెప్తా. ఒక పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన బాస్ ఎందుకు అయ్యారో, మెగాస్టార్ ఎందుకు అయ్యారో మనకు సంక్రాంతికి కనిపిస్తుంది క్లియర్గా. మెగా ఫ్యామిలీ బలైపోవచ్చు, మెగా ఆడియన్స్ బలైపోవచ్చు, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం బలైపోవచ్చు. ఒక్కసారి చిరంజీవి కటౌట్కి తగ్గ సినిమా పడితే బలైపోయిన ప్రతి వాడు ఆయన నీడలో నడవాల్సిందే అంతే. సంక్రాంతికి డబల్ పండుగ బాగుంది, చాలా బాగుంది. మన మెగాస్టార్ అయితే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. అనిల్ రావుపూడితో కాంబినేషన్ అంటే మనకు తెలిసిందే కదా. సో అసలు మైండ్ బ్లాక్. ప్రతి అనిల్ రావుపూడి తీసిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్. ఇందులో కూడా మన వెంకీ మామ రాబోతున్నాడు. మామూలుగా ఉండదు సినిమా, మాత్రం దద్దరిల్లిపోద్ది. బాస్ లుక్స్ మామూలు కదా, హాట్సమ్ అంతేగా, చెప్పక్కర్లేదు. మన బాస్ గురించి చెప్పక్కర్లేదు పెద్దగా, మామూలుగా మస్తు ఉంటుంది. గేమ్ చేంజర్ హరిహర వీరమల్లు ఫ్లాప్స్ అని ట్రోల్ చేశారు కదా, దీంతో మళ్ళీ మెగా ఫ్యామిలీ హిట్ ట్రాక్ ఎక్కబోతుంది. మన అనిల్ రావుపూడి ఉన్నాక మనకెందుకు టెన్షన్ చెప్పండి. ఆయన ఫ్లాప్స్ అనేదే లేదు. పక్కా కంబ్యాక్ అయితే పక్క ఇచ్చేస్తాడు, పక్క 100%. ఈ సంక్రాంతి డబల్ పండుగ డబ్బాలు కాదు 10 టైమ్స్ పండగనే ఇక. లోపల వేరియస్ లెవెల్ అంటే యాక్షన్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. బాస్ లుక్స్ అయితే వేరే లెవెల్ మొత్తం అంతా వేరే లెవెల్ ఉందన్న. బాగుంది, చాలా బాగుంది. కుమ్మి పడేసిన 2026 అంటే రచ్చనే అన్న, రచ్చే మొత్తం ఏమన్నా సార్ రచ్చ చేయాలంతే. చిరంజీవి అన్న వస్తున్నా అంటే ఎట్లుండాలి, మనదంతా వేరే లెవెల్ ఉంటుందన్న. రచ్చ చేసేయాలి, మనం అంతా వేరే ఉంటుందన్న. మనంతా ఇక చాలా బాగుందన్న. హీరో వెంకటేష్ గారు వచ్చి వెళ్ళిపోతుంటారు ఆ మూవీలో. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఏమంటారు ఎఫెక్ట్స్ కానీ ఎడిటింగ్ కానీ అంతా కిరాక్ సూపర్ ఉందన్న. చాలా బాగుంది. ఎంత నీట్గా అంటే పర్ఫెక్ట్గా తీసారంటే చాలా బాగా. ఎట్లాంటి గ్రాఫిక్స్ అట్లాంటివి ఏం లేవు, అట్లాంటివి ఏం లేవు. నీట్గా ప్రాపర్గా చాలా బాగా తీశారు. చాలా అంటే చాలా బాగుందన్న. సినిమా చెప్తున్నా అన్న, మెగాస్టార్ చూస్తుంటే మాత్రం మేము సీట్లకి వెళ్ళేసి డ్యాన్స్ చేస్తున్నాం. ఆ స్టైల్స్ ఏంది, ఆ థ్రిల్లింగ్స్ ఏంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 45 years 50 yearsలో కనిపిస్తుంది చిరంజీవి గారు. అప్పట్లో రౌడీ అల్లుడు గరణమగోలు ఎలా ఉన్నాడో, ఒక గ్యాంగ్ లీడర్లా, మళ్ళీ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎలా ఉన్నాడో మళ్ళీ అలానే కనిపిస్తుంది చిరంజీవి గారు. అసలు ఆ లుక్స్ కానీ, ఆ స్టైల్స్ కానీ, ఆ సిగరెట్ తీసి ఇట్లా పడేయడం కానీ, అంటే ప్రతి స్టైల్స్ కానీ ప్రతి ఒక్క లుక్స్ కానీ చిరంజీవి గారికి సాధ్యమని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆ లుక్స్ కానీ, ఒక ఫిట్టింగ్స్, ఒక జిమ్ చేయడం కానీ ప్రతి ఒక్కదానికి చాలా పట్టుదలతో చేసిండు. అంటే ఇప్పటిదాకా చూసిన చిరంజీవి ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా హార్స్ రైడింగ్ ఉంటుంది, ఇట్లా గుర్రం పట్టుకొని వస్తుంటాడు. ఆ స్టైల్ మాత్రం అదిరిపోయిందన్న. ఎందుకంటే ఒక కొత్త సినిమా ఒక పెట్టుకుని కూడా చూసినాం మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇట్లా క్యాప్ పెట్టుకొని ఇట్లా వస్తుంటాడు. తర్వాత మళ్ళీ చూసినాం అట్లా ఒక గబ్బర్ సింగ్లో చూసినాం. తర్వాత అంటే మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి చూస్తున్నాం.